హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే షార్ట్ కట్ ఏంటి అంటే డైనమిక్ క్యాలెండర్ అనేది ఎట్లా తయారు చేయాలి అంటే ఎక్సెల్లో మనం ఎట్లా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకుని కలర్ ప్రింట్ ఇచ్చుకున్నా సరిపోతుందండి. అట్లాగే మనకి సిస్టంలో ఉంటుంది కానీ ఈ క్యాలెండర్ని యూజ్ చేసి రకరకాల ఫార్ములాస్ రకరకాల టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అది ఎట్లాగో చూసేద్దాం రండి. సో ఇక్కడ డైనమిక్ క్యాలెండర్ అని హెడ్డింగ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మంత్ అండ్ ఇయర్ నేమ్ అని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ అలాగే డేస్ ఏవైతే ఉంటాయో వీక్ డేస్ నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకుని పెట్టుకుంటామండి. మంత్ అనేది ఈ లిస్ట్ అనేది రావాలి కాబట్టి అంటే మంత్ చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని లిస్ట్‌లోకి కన్వర్ట్ చేయాలండి. దానికోసం ఆల్ట్ ఏవివి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ డేటా వాలిడేషన్‌లోకి వెళ్తుంది. ఈ డేటా వాలిడేషన్ దగ్గర అలో అన్న దగ్గర లిస్ట్‌లోకెళ్ళాలి. లిస్ట్‌లోకెళ్ళి మనం ఏదైతే డేటా అనుకుంటున్నామో ఆ డేటా అనే లిస్ట్‌ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే గనక మనకి ఇక్కడ లిస్ట్ అనేది వచ్చేస్తుందండి. డ్రాప్ డౌన్ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ దగ్గర మనకి కావాల్సిన మంత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకి డేస్ రావాలి అంటే ఒక చిన్న ఫార్ములా యూజ్ చేయాలండి. ఆ ఫార్ములా ఏంటి అంటే గనక సీక్వెన్స్ 6, 7 అంటే 6 డేస్ ఉండొచ్చు, 7 డేస్ ఉండొచ్చు కదండీ. 6 డేస్, 7 డేస్ అంటే వీక్ డేస్, వీకెండ్ కావాలి కాబట్టి సో మనం అట్లా సెలెక్ట్ చేసుకుంటాము. బ్రాకెట్ ఓపెన్, డేట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ అండ్ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకుంటామండి. బ్రాకెట్ క్లోజ్ చేసేసి మైనస్ వీక్ డే అని టైప్ చేసి డేట్ వాల్యూ మళ్ళీ సేమ్ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. బ్రాకెట్ క్లోజ్ చేసేసి +1 అని ఇచ్చి ఎంటర్ కొడితే మనకిక్కడ నంబర్ ఫార్మాట్‌లో అనేది రావడం జరిగిందండి. దీన్ని మనం డేట్ ఫార్మాట్‌లోకి ఎట్లా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి అది కూడాను. కంట్రోల్ 1 ప్రెస్ చేసి ఇక్కడ కస్టమ్‌లోకొచ్చిన తర్వాత ఈ జనరల్ అన్న దగ్గర డి అని టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే మనకిక్కడ డేస్‌లోకొచ్చేసింది చూడండి. సో ఈ డేస్‌లోకొచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకి అంటే జాన్యువరి ముందు మంత్ ఏమున్నది, తర్వాత మంత్ ఏముంది, ప్రెజెంట్ ఏముంది అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి దానికోసం ఏం చేస్తాము అంటే ఇక్కడ కండిషనల్ ఫార్మాట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఈ డేటా మొత్తం డేట్స్ డేటా మొత్తం సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాట్‌లోకెళ్ళి న్యూ రూల్ యూజ్ ఫార్ములా అన్న దగ్గర మంత్ అని టైప్ చేసి మనకి ఏదైతే ఇక్కడ డేట్ ఉన్నదో ఆ డేట్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ మనకి డాలర్ సింబల్ అనేది తీసేయాలండి. అంటే ఉంచకూడదు. గ్రేటర్ థాన్, లెస్ థాన్ సింబల్ ఓపెన్ చేసి మళ్ళీ మంత్ అని టైప్ చేసి మనం ఇక్కడ సేమ్ ఇయర్ అండ్ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ ఫార్మాట్ దగ్గర మనం ఏం చేద్దామంటే అండి ఇది వేరే ఫార్మాట్‌లోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం దాన్ని సెలెక్ట్ చేద్దాము. ఓకే చేసి ఓకే క్లిక్ చేస్తే గనక అంటే మనకి కరెంట్ మంత్ ఫస్ట్ నుంచి 31 వరకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుందండి. సో ఏదైతే ఉంటుందో అది మొత్తం చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ మనం మంత్ చేంజ్ చేసినట్లయితే గనక ఇక్కడ ఎగ్జాంపుల్ ఏప్రిల్ సెలెక్ట్ చేస్తానండి. ఏప్రిల్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మనకి కలర్‌లో చూపిస్తుంది. వీక్ డే సాటర్‌డే అనేది ఇట్లా చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగే ఏ మంత్ కావాలంటే ఆ మంత్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ మంత్ వైస్ డేట్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.